పేరు కె నాగేశ్వరమ్మ. మాది నాయుడుపేట, నెల్లూరు జిల్లా. నేను ధ్యానంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఇక్కడికి రావటం రాఘవేంద్ర సార్ ఇంటికి వచ్చినాను. వచ్చిన తర్వాత చేస్తూ ఉంటే 2 మాస్టర్లు కనిపించారు. తెల్లటి గుడ్డలు వేసుకొని ఉన్నారు. వాళ్ళేమో నువ్వు ఈ సృష్టిలో నీదంటూ ఏది కాదు అనేది వచ్చింది తులసూరి. మళ్ళా క్లాసులకి వెళ్ళినప్పుడు గోవు కనిపించేది, దూడ కనిపించేది, దేవతలు కనపడ్డారు. చాలాసార్లు దేవతలు కనపడ్డారు. వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. ఉండిలో పూట ఉంది. ఉండిలో కట్టి ఒక బాలుడు పిల్లోడు ఒక మాదిర 10 సంవత్సరాల పిల్లోడు మాదిర కనిపించింది. పిల్లోడు ఏమంటే నా ఉండిలో డబ్బులు ఇవ్వా అని అన్నాడు. నేను తెలియక గమ్మని చూస్తూ ఉన్నాను. ధ్యానంలోనే చూస్తూ ఉంటే నువ్వు 3 సంవత్సరాల నుంచి దేవతవేను అనేసి మాయమైపోయినారు. మళ్ళీ బ్రహ్మంగారు కనపడ్డారు. మళ్ళా వినాయకుడు ఒక శ్రీ మాదిర సూలూరుపేటలో చెంగాళమ్మ గుడి ఉండ అక్కడ మాదిర విగ్రహాల మాదిర సుబ్రహ్మణ్యం స్వామి ముగ్గురు కనపడ్డారు. నీకు ఆనందం అని అడుగుతున్నావు, ఇప్పుడు దొరికింది నీకు ఈ ఆనందము అనేది వచ్చింది. మళ్ళా సృష్టిలో వాస్తవానికి నువ్వే సృష్టికర్త, ఈ జీవితం నీ చేతిలోనే ఉంది అనేది, నువ్వు తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటుంది అనేది వచ్చింది. అది ధ్యానం కావాలని నేను అనుకున్నా. మళ్ళా నీళ్లు చాలా మాటలు నీళ్లు కనిపించినాయి. నీళ్లు కనిపించి మళ్ళీ రాఘవేంద్ర శరమ్మ వాళ్ళ దేవతలు కనపడితే మీరేంటే ముక్తి కావాలని అడగండి అని చెప్పినాడు. తర్వాత అడిగేది మళ్ళా కనపడేటప్పుడు, అనుకునేటప్పుడు, పండుకునేటప్పుడు అడిగేది. నీళ్ళు లోతుగా ఉన్నాయి, అక్కడ మునిగిపోయి ఉన్నాను తల, కానీ తేటంగా నిలబడి ఉండ. మళ్ళా వాళ్ళకి అది తేలి బయటకు వచ్చేసి ఆ నీళ్ళు ఏమింటే అందరికీ బిందెలతో ఎత్తి పోస్తూ ఉండ. అలా కనిపించింది. మళ్ళా ఈ నడుమ ఒక చక్రం, బండి చక్రం మాదిర చంద్రుడు కనపడ్డాడు. దగ మెరుస్తా. మళ్ళా ఒకసారి చుక్కలు కనపడ్డాయి. చంద్రుడు, చుక్కలు, ఆకాశంలో చుక్కలు మంచం మీదనే ఉన్నట్లు కనిపించింది. మళ్ళా నాకు కాళ్ళు ఆరోగ్యం సరిలేదు. అది ధ్యానంలోనే నువ్వేంటే చాలా మందులు వాడినప్పుడు అది తగ్గల. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేసిన. ఆయిల్ కూడా ఏమీ పూసుకునేది లేదు. మొగ్గు చేసేసిన తర్వాత ధ్యానానికే అర్పణం అనేసి అనుకొని గమ్మనైపోయినా. అప్పుడు ఈ నరాలు మందులు అన్నీ వాడి, నరాలంటే పక్క వదిలిపోయి ఉన్నాయి, అది తిరిగేది కొంచెం ఆలస్యం అవుతుంది అనేది వచ్చింది. మళ్ళా నేను కూర్చొని ఉంటే పక్క మనిషి నాలాగే మనిషి పోతా ఉన్నట్టు, నువ్వు చక్కగా నడుస్తావు, ధ్యానం చెయ్యి ఎక్కువ అనేది వచ్చింది. మళ్ళా ఇంకొక మనిషి పక్కన నేను మిద్దెక్కి దిగుతూ ఉన్నాను. దిగుతూ ఉంటే ఒకరేంటే పక్కన ఒక పెద్ద మాదిర కూర్చొని ఉండదు. ఆమె అనుభవాలు చెప్తా పక్క నవ్వుతూ ఉంది. ఎవరు ఎక్కడా అని అడిగిన, అది నేనేనని మళ్ళీ అర్థం చేసుకున్నా. ఆమె ఏమింటే పక్క నవ్వుతూ ఉంది పెద్ద ఆమె అని నేను చెప్పినారు. మళ్ళీ అట్లా 2-3 మాటలు నన్ను నేనే చూసుకున్నా. ఇట్లా కూర్చొని ఉంటే పక్కన ఇంకొక మనిషి కూర్చున్నట్లు కనిపించినారు. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో హైదరాబాదు, అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు నీలో మార్పు రాంది ముక్తి రాదు అనేది వచ్చింది. అప్పుడు నాకు అర్థమయ్యి ప్రతి దాన్ని స్వీకరించను మొదలుపెట్టిన.
ఎవరు ఎట్లున్నా కూడా వాళ్ళందరూ ఆత్మస్వరూపులేను అనేది మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కుటుంబంలో విషయాలు, మా కూతురు వాళ్ళ విషయాలు అనుకుంటూ ఉండారు. ఏందేందో చెప్పుకుంటారు. అది మనకు సంబంధం లేదు, ఇది మంద కాదని నేను పోయి తలుపేసేసుకొని కొనుక్కొనేసేసిన. వాళ్ళు ఏం చెప్పుకున్నా వినేది లేదు నేను. అప్పుడు నేనే ఎత్తుగా 2 కుర్చీలు ఎత్తుగా అవతలి దిగిపోయినా. అట్లా కనిపించింది. మళ్ళా నీకు లేయి ధ్యానం చెయ్యి, ఏం కాదు, నీకు పోవాల్సినట్టు ఎన్ని పోతాయి, రావాల్సినట్టు ఎన్ని వస్తాయి అనేది మళ్ళా వచ్చింది. మళ్ళా అంటే నిప్పులు, చాలా నిప్పులు కనపడ్డాయి, కలకల వేగుతూ ఉన్నాయి నిప్పులు. ఆ నిప్పుల్లోగా ఏలు పెట్టి కలిపెడతా పుల్ల తీసుకొని కలిపెడతా ఆ పుల్లకి ఏంటంటే నీకు ఈ నొప్పులన్నీ కానీ ఓర్చుకున్నావంటే మోక్షం నీకు వస్తుంది అనేది వచ్చింది. ఆకాశంలో చంద్రుడు కనపడ్డాడు. స్టవ్లు 2 ఉన్నాయి. ఆ 2 స్టవ్లో అక్కడ వెలుగుతుంది. ఈ స్టవ్లో గప్పును సూర్యుడు ఎట్లా వెలుగుతున్నాడో ఆ మాదిరి గప్పును వెలుగుతూ ఉన్నాడు. అక్కడ స్టవ్లు 2 అట్లా కనిపడ్డాయి, అట్లా కనిపించినాయి. మళ్ళంటే ఆకాశంలో చాలా మబ్బు అడ్డపడేది. అట్లా 2-3 మాటలు కనిపించింది. మనసు నిలకడగా నిలిచేదిలా నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేసేస్తూ ఉండేది. ఇప్పుడు 5-6 నెలల నుంచి బాగా ఆలోచనలు రాకుండా ఇప్పుడు బాగుండదు. 3 ముట్లు బాగా నడవలేకపోయినా కూడా నిప్పులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. నడవలేకపోయినా కూడా 3 అంతస్తులు ఎక్కేసేది. కానీ నాకు దూరం అనేది అనిపించలా. 3 ఏళ్ళసారి నిరుడుగాక అంతకుముందు సంవత్సరం కట్టాలకు పోయినప్పుడు మాస్టర్లు అంటే ఈపున 2 చేతులతో అన్నట్లుండింది. అది మొదలు చేసుకొని నొప్పి భాగం అంతా ఎడం పక్కంతా నొప్పి కానీ పనికిని బాగానే చేసుకునేది, ట్రబుల్ ఇచ్చేదిలే. అది ఇప్పుడు తగ్గుతూ ఉండదు. ఇలా ఈ కళ్ళ మొహం తిరిగిపోయినాయి. పుస్తకం ఎత్తుకొని అంతకుముందు చదివే రాదు నాకు. చదువు రాకపోయినా ఇప్పుడు కుణించి చదివి ఇప్పుడు బాగా చదువుతూ అక్షరాలన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు బాగా చదువుతుండా. సేవ బాగా చేసేది, అందరికీ చెప్పేది, ప్యాంప్లెట్లు అవన్నీ ఇచ్చేది. ధ్యాన మహాచక్రానికి ర్యాలీకి పోయేది. నాకు కింద చిన్నగా నడిచినా కూడా ఎవరో ఒకరు కనపడతా ఉండేది. వాళ్ళకి అందరికీ ప్రతి దానికి వెళ్ళిపోయేది. నాకు దూరం అని మెట్లని ఎక్కాలనేది అనిపించేదిలా. నేను 24 సంవత్సరాలు అయింది సార్ నేను కౌస్తుని. ముందే నాకు కోడిగుడ్డు, అప్పుడు ధ్యానంలో కూడా చేరలా, కోడిగుడ్డు సగించకుండా వచ్చింది. మళ్ళా ఏమంటే మాంసం సగించకుండా వచ్చింది. చేపలు సగించకుండా వచ్చినాయి, మానేసేసిన. 24 సంవత్సరాలు నేను కౌస్తుని. అప్పటి నుంచి కౌసే తిన్నాను. సరే మాస్టర్లు ఏమంటే నా చెప్పులు పోయినాయి అని నేను ఎత్తుక్కుంటా మాస్టర్ వచ్చి నీకు వృద్ధాపులకి బాండులు ఇస్తున్నారు, చెప్పులు పోయి తెచ్చుకోపోనని ఇచ్చింది. అక్కడ పోతా ఉంటే ఇసుక లోతుగా ఉన్నాయి, నీళ్ళు దండిగా ఉన్నాయి. పోయేమో అందరు పోతా ఉండారు. పోయేమో మునిగిపోతాం కావాలి అని అనుకుంటా ఉన్నాను. దిగేలేకి గొంతు కాడికి యువతలకే వచ్చినాయి కానీ తల మునగల, వెళ్ళిపోయినా, గీటు దాటిపోయినా. అంతకుముందు లోతుగా ఉండి మనం హృదయం మనస్సమ్మానం చెప్పినాడు రాఘవేంద్ర సారు. అది కనిపించింది. మళ్ళీ నీళ్లు కనపడ్డాయి. ఆ గుంటను లోడుతూ ఉన్నాను, నీళ్లు కనిపించినాయి. మళ్ళా పత్రి సార్కి, రాఘవేంద్ర సార్కి ఎలా కృతజ్ఞతలు. మా అనుభవాలు మా ఇంట్లో వాళ్ళు చేయరు కానీ
నన్ను మటుకు పంపిస్తారు ఎక్కడికైనా కానీ. చాలా మాటలు పోయినాం. చేత అందరు పోతా ఉంటే నేను వెనకపోయేది, ఎక్కువ నడవలేకపోయేలాగే అందరికి ఇచ్చుకుంటా పోయేది. ఈ నాయుడుపేటలోనే ఇచ్చుకుంటా, బయటికి ఎక్కడికి పోవాలా. క్లాసులకు చాలా దగ్గరలోకి పోయి ఉన్నాము. అక్కడ అనుభవాలు వచ్చినాయి. అక్కడ కూడా నువ్వు నేను ఎన్ని జన్మలు చూసుకున్నానంటే 4 జన్మలు పురుష జన్మ ఎత్తుండవు అనేది వచ్చింది. కానీ లాస్ట్ ఇదే ఆఖరి జన్మ అనేది వచ్చింది. ఇంకో జన్మ అంటూ లేదు, ఇది నీకు ఆఖరి జన్మ అనేది వచ్చింది. ఈ నడవ అంతకుముందు బీపీ ఉండింది. బీపీ నేను అసలు పట్టించుకోను, ఏది కూడా షుగర్ కానీ బీపీ కానీ, ఒళ్ళు ఆరోగ్యంగానే ఉంది, ఏది పట్టించుకోను. అది చాలా బాగుంటుంది. అదే చాలా బాగుంటుంది. అవన్నీ వింటామంటే అంత బాలకృష్ణ సార్ది అది బేస్తవారం 9 గంటలు 7:30కి వస్తుంది, ఆ క్లాసులో వింటేది విని పండుకుంటే చాలా బాగుంటుంది. ఒళ్ళు తెలియకుండా వచ్చేస్తుంది నిద్ర, ఒక్కసారి నిద్ర పడదు. ఇప్పుడు మటుకు ఎక్కడికి పోవటంలా, ఇంట్లోనే ఉంటున్నాను. కానీ అప్పుడు లేకపోయినా కూడా ఏం కాదు, చెయ్యి ధ్యానం చెయ్యి అనేది వస్తుంది.